అయినా మా చిన్న సినిమాలని మా కేటగిరీ కిందనే చేసుకుంటాము, వాళ్ళ పెద్ద సినిమాలు వాళ్ళ ఇష్ట ప్రకారం పెంచేసుకొని మా మీద రుద్దకూడదు అనేది మాత్రం ఘంటాపదంగా చెప్తున్నారండి. ఇది ఏకగ్రీవంగా మేము తీసుకున్న తీర్మానం. దీన్ని అంటే చిన్న సినిమాకే అనేది బడ్జెట్ ఈరోజు చిన్న సినిమా తీయాలంటే 4 కోట్ల నుంచి 5 కోట్లు ఓన్లీ ఈరోజు వీళ్ళు చెప్పి ఈ రోజుకి మేము కడుతుండే వేజెస్ ఇస్తేనే 4 కోట్లు 5 కోట్లు అవటం లేదు. పెద్ద సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమా వేరండి, అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఎవరికైనా తెలిసిపోద్ది. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అండర్టేకింగ్ తీసుకోమనండి, రియల్గా ఆడు ఖర్చు పెట్టి చేస్తే అంతే సార్. ఇప్పుడు దాన్ని బట్టే అర్థమైపోద్ది కదండి, ఆ పని చేసేవాడికి అర్థమైపోద్ది కదా చిన్న సినిమానా పెద్ద సినిమానా. పని చేసేదానికి చాలామంది ఉన్నారండి, చేయనివ్వటం లేదు. చేసేదానికి వర్కర్లు చాలా మంది ఉన్నారు పని లేక. ఎవరు వాళ్ళు పైసా పెంచి ఇచ్చేది లేదు, ఎవరు చేసుకోగలిగినా వాళ్ళు సినిమా షూటింగ్ చేసుకోవచ్చు, ఇప్పుడు నుంచే చేసుకోవచ్చు. చిన్న సినిమా అనేవాడు వేజెస్ పెంచరు, వాళ్ళు ఎవరితో పని చేసుకున్నా ఎవరు పోయి ఎవరు ఆపేదానికి రైట్ లేదండి. డెఫినెట్గా వేజెస్ పెంచేదానికి వాళ్ళు సుముఖంగా లేరు, అంతేనా? రెండోది వెరీ వెరీ క్లియర్ అండి. ఆల్రెడీ హైదరాబాద్ ఫెడరేషన్ అని చెప్పి తెలంగాణ ఫెడరేషన్ వాళ్ళు ఫార్వర్డ్ అయ్యి వచ్చారు మా కౌన్సిల్కి. దీనికి చిన్న సినిమాలకు మేము అండగా ఉంటాం సార్, పెద్ద సినిమాలకైనా మేము పనిచేస్తాం, మీరు ఏ సిస్టంలో మాకు రెమ్యునరేషన్స్ ఇస్తే ఆ సిస్టమ్స్ పనిచేస్తామని చెప్పి వస్తున్నారు. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ దెమ్ ఓన్లీ. సారథి స్టూడియోలో వాళ్ళ వర్కర్ మీద దాడి చేశారండి, మా ప్రొడ్యూసర్ మీద దాడి తీస్తే తాట తీస్తాం. ఇట్ ఈస్ వెరీ క్లియర్, చేసి చూపించాం. మా ప్రొడ్యూసర్కి వాడు ఎవడైనా సఫర్ చేస్తే వాళ్ళ నాయకులు ఉంటే వాళ్ళు మాట్లాడుకోమనండి. నేను కంఫర్టబుల్గా నేను సినిమా తీసుకుంటే నా సినిమాని ఆపే రైట్ ఎవరికి లేదు. ఛాంబర్ మాకు సిస్టమ్ ఉంటుందండి, కౌన్సిల్ నుంచి ఛాంబర్కి వెళ్ళొద్ది, ఛాంబర్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అందుకనే బిఫోర్గా మీకు చెప్పి ఆ రిప్రజెంటేషన్ మేము ఇస్తున్నాం వాళ్ళకి. అంటే ఆయన వెలక్కాయ తీసుకొచ్చి ఒకటి సార్, చిరంజీవి గారి ప్రతినిధిగా అనేది కానే కాదు. చిరంజీవి గారి దగ్గరికి, బాలకృష్ణ గారి దగ్గరికి, అందరి హీరోల దగ్గరికి వాళ్ళతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరు వెళ్ళి అంటే వీళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి పోయి ప్రాబ్లంలు చెప్పుకున్నారు. సార్ ఇది సార్ పరిస్థితి జరుగుతుండేది ఇదని చెప్పుకున్నారు. డెఫినెట్గా వర్కర్లు